ఖమ్మం పాస్టర్ అజయ్ బాబుని రాత్రి 8:30 గంటలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 41A నోటీసు ఇవ్వకుండా ఎత్తుకెళ్లారట. వెంటనే నాకు మెసేజ్ వస్తే ఒక ఎస్పీతో మాట్లాడి అక్కడ ఉన్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్తో మెసేజ్ పెట్టి ఆయన ఫోన్ ఆన్సర్ చేయకపోతే, అలాగే ప్రెసిడెంట్లు ఇతరులతో మాట్లాడితే ఇప్పటి వరకు అజయ్ బాబు ఎక్కడున్నాడో తెలియదు. ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేశారంటున్నారు, చేయలేదంటున్నారు. ఎందుకు చేశారంటే ఆయన అనుచిత వాక్యాలు మాట్లాడారని. ఎవరైనా ఏ దేవతలైనా ఏ దేవుళ్ళైనా ఏ మందిరాలైనా దూషిస్తే నేను దాన్ని ఖండిస్తున్నాను. అయితే ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడిన విషయాలు చూశారు. ప్రశ్నిస్తున్నాడు, ఇది హత్య, ఇదిగో మా దగ్గర ఇలాంటి రుజువులు ఉన్నాయని. అంటే ప్రశ్నించడాన్ని మీరు అరెస్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఘోరమైన రెచ్చగొట్టే మాట్లాడితే రుజువులతో ఒక ప్రపంచ శాంతి దూతగా ఇదే తెలంగాణ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి నేను వెళ్లి ఎస్ఐ ప్రదీప్ కి అక్టోబర్ 7ని కంప్లైంట్ ఇస్తే 6 నెలల తర్వాత కనీసం ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు. అయితే ఉప్పల్లో కె రవీందర్ రెడ్డి అట, ఒక హిందూ సంఘానికి ప్రెసిడెంట్ అట. ఆయన ఏప్రిల్ 3 రాత్రి 9 గంటలకి కంప్లైంట్ ఇస్తే అజయ్ బాబు మీద నిమిషాల మీద ఎఫ్ఐఆర్, ఒక రోజులో ఎత్తుకెళ్ళిపోవడం. ఇది ఆర్టికల్ 14 వైలేషన్ కాదా? సమానత్వం ఉందా ఇక్కడ? అంటే రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ సీఎం అరెస్ట్ చేయిస్తారా? రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇది జరిగిందా? వెంటనే ఆ ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలా? రేవంత్ రెడ్డికి తెలియకపోతే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్లిన పోలీసులందరినీ చట్ట ప్రకారం సస్పెండ్ చేయాలి. లేదు అంటే 72 గంటల్లో నా యాక్షన్ ప్లాన్ ఏదో నేను చూపిస్తాను. 1, 2 ఆయన్ని టార్చర్ చేశారా అజయ్ బాబుని? అది చట్ట విరుద్ధమే. ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడాడని నోరు మూయించడానికి ప్రయత్నిస్తారా? నా నోరు మూయించడానికి మీరు ప్రయత్నించండి. 4, అక్కడ రాజమండ్రి ఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవుతుండగే చట్ట విరుద్ధంగా వీడియోలు ఎలా రిలీజ్ చేస్తాడు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకుంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయకుంటే, అక్కడ చంద్రబాబు నాయుడు A1 కదా, ఓటుకు నోటు కేసులో ఈయన A2 కదా, వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారా? నేను కేసు పెట్టి వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చెయ్యాలా? 5, ఒకవేళ ఈ ప్రవీణ్ పగడాల డూప్ వీడియోస్ TV5 నాయుడు ఓనరు, TV5 మూర్తి అది రిలీజ్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారా? నోటీసులు ఇచ్చారా? అరెస్ట్ చేశారా? అంటే ఒకరికైతే ఒక చట్టం, పవన్ కళ్యాణ్కి అయితే మోదీతో ఉన్నాడు, టీడీపీతో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గనక ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నేను ప్రపంచ శాంతి దూతని, శాంతి కొరకు నేను కంప్లైంట్ పెట్టాను. అలాంటి రెచ్చిపోయిన మాట్లాడుకో. ఆ తర్వాత ఇంకా ఆయన రెచ్చిపోయాడు. అప్పుడు అరెస్ట్ చేసి ఉంటే, పవన్ కళ్యాణ్కి నోటీసులు ఉంటే ఇచ్చుంటే మరలా ఆయన రెచ్చిపోయినట్టు ఫిబ్రవరి మార్చిలో మాట్లాడతాడా? అర్థం చేసుకోండి. దేవుడు నన్ను ప్రజాశాంతి పార్టీ ఎందుకు పెట్టించాడు? హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా కదలి రండి. 7569441275 గ్రూపులు పెట్టండి, కంప్లైంట్లు చేయండి. నాకు మీ కొరకు నేనున్నాను, సత్యం కొరకు నేనున్నాను. అది హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్ ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళందరికీ పార్టీలు ఉన్నాయి, మనకున్నాయా? ఇప్పుడైనా ఒకటి గమనించండి. దేవుడు నన్ను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చాడు? రాజ్యాధికారం లేనిదే ఏదీ సాధించడం. రాత్రి మీద మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి మరొక మణిపూర్ తెలుగు రాష్ట్రాల్లో చేయడానికే ఈ ప్లాన్ అంతానా? అక్కడ ఏమైంది? లక్షల మందికి. మణిపూర్లో ఏమైంది? వేలు చర్చలు ఏమయ్యాయి? అర్థం చేసుకోండి. లెట్ us come together, work together, pray together, peacefully fight together to save India, especially Telugu states. Share this video until it reaches everybody.